అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం రండిలో 10వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన జవాబు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. మన యొక్క పురాణాలని 10 మందికి షేర్ చేయడం కూడా ఒక సేవని భావించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: బలరామ శ్రీకృష్ణులు తమ గురువుకు ఇచ్చిన గురుదక్షిణ ఏంది? జవాబు: సాందీపునికి కలిగిన ఏకైక పుత్రుని వియోగం గురించి తెలుసుకొని బలరామకృష్ణులు ఆయన కుమారుని తెచ్చి గురుదక్షిణగా ఇస్తామన్నారు. వారు ఆ బాలుడు మునిగిపోయిన ప్రభాస తీర్థానికి వెళ్ళి అతనిని కబలించిన రాక్షసునికై వెతికారు. కానీ అతడు కనిపించలేదు. ఆ ముని కుమారుడు యమధర్మరాజు వద్దకు చేర్చబడ్డాడని సముద్రుడు చెప్పాడు. బలరామకృష్ణుడు యముని వద్దకు పోయి ఆ ముని బాలుని తమకు అప్పగించమని అడిగారు. యముడు సగౌరవంగా ఆ బాలుని అప్పగించాడు. ఆ బాలుని క్షేమంగా తమ గురువైన సాందీపునికి అప్పగించి అదే తమ గురుదక్షిణగా స్వీకరించమన్నారు. అవతార పురుషులు కూడా తమ గురువుకు తగిన గౌరవం ఇచ్చి ఆ ధర్మాన్ని పాటించి లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించారు. ఎంత గొప్పవాడండి శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా సరే. మరొక ప్రశ్న: బలరామకృష్ణుల సహ విద్యార్థి పేరేమి? జవాబు: సూదాముడు. ప్రశ్న: సూదాముడు పేదవానిగా జీవితం ఎందుకు గడపవలసి వచ్చింది? సమాధానం: ఒకసారి గురుకులంలో విద్యార్థులుగా ఉన్న సమయంలో బలరామకృష్ణులు సూదామునితో కలిసి గురువుగారు చేయు హోమానికి సమిధల కోసం దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు. కొన్ని సమిధలు ఏరిన తర్వాత శ్రీకృష్ణుడు తాను అలసిపోయానని కొంత తడువు విశ్రమిస్తానని అన్నాడు. కృష్ణ బలరాములిద్దరూ ఒక చెట్టు కింద విశ్రమించారు. అప్పుడు సూదాముడు ప్రక్కకు వెళ్ళి తనతో తెచ్చుకున్న అటుకుల మూటను విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుడు నిద్రపోయాడని సూదాముడు అనుకున్నాడు. కానీ నిద్ర నటించిన శ్రీకృష్ణుడు, సూదామా, ఏమి తింటున్నావని అడిగాడు. ఏమీ లేదంటూ అబద్ధమాడాడు. సూదాముడు ఏమీ లేదంటూ అబద్ధం చెప్పాడు కాబట్టి అతనికి ఏమీ లేకుండా పోయింది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్యానికైనా అసత్యం ఆడరాదు. తను చెప్పిన అసత్య వాక్కుల ప్రభావంతో సూదాముడు పేదతనం అనుభవించవలసి వచ్చింది. చెప్పుకోవడానికి ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి బాగా ఉంది కలియుగంలో. బట్ చాలామంది డబ్బులు పెట్టుకొని కూడా లేదు లేదు లేదని అంటూ ఉంటారు. మనం అది వింటూ ఉంటాము. అది ఒక యుగం కాబట్టి, అదొక సత్య యుగం కాబట్టి అది జరిగి ఉండవచ్చు. ఈ యుగంలో అది జరుగుతుందా లేదనేది మనకి ఆశ్చర్యం. జరగడం లేదు, మన కంటి ముందర చూస్తున్నాము. అది మరొక ప్రశ్న: 3వ పిడికిడు అటుకులను తినవద్దని రుక్మిణి కృష్ణుని ఎందుకు వారించింది? సమాధానం: రుక్మిణి తన కృష్ణుని అర్ధాంగి అయినందున ఆయన క్లిష్టమైన అటుకులలో తనకు భాగం కావాలని కోరికను శ్రీకృష్ణుడు వారించింది. మరొక ప్రశ్న: ఉద్ధవుడెవరు? సమాధానం: శ్రీకృష్ణుని మిత్రుడు. మరొక ప్రశ్న: కృష్ణుడు ఉద్ధవుని గోకులానికి ఎందుకు పంపాడు? సమాధానం: శ్రీకృష్ణుని యందు గోపికల సంపూర్ణ శరణాగత తత్వాన్ని, వారి అనన్య భక్తిని, అచంచల విశ్వాసాన్ని స్వయంగా ఉద్ధవుడి గురించి వీక్షిస్తాడని ఉద్ధవుని గోకులానికి శ్రీకృష్ణుడు పంపాడు. ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలండి. రేపటికి మరికొన్ని ప్రశ్నలు, దాని సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై కృష్ణ.